భారతదేశ ప్రఖ్యాత సైన్యాధిపతి జనరల్ కరియప్ప, ఆయన డిప్యూటీ జనరల్ తిమ్మయ్య, వీరిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన అడ్మినిస్ట్రేషన్ సర్కిల్స్లో ఒక ఉదాహరణగా చెప్తారు. జనరల్ తిమ్మయ్య క్యాప్ సిండ్రోమ్ అని దీన్ని పిలుస్తారు. ఏంటి అంటే, ఒకరోజు జనరల్ తిమ్మయ్య చాలా క్రమశిక్షణ కలిగినటువంటి, చాలా జాగ్రత్తగా పడేటువంటి ఒక సైనిక అధికారి. జనరల్ కరియప్ప చాలా సెలబ్రేటెడ్ ఆర్మీ చీఫ్. ఒకరోజు జనరల్ కరియప్పతో జనరల్ తిమ్మయ్యకు అపాయింట్మెంట్ ఉండే. సో తన బాస్ పిలిచాడు. జనరల్ తిమ్మయ్య బాగా పద్ధతి ప్రకారం రెడీ అయ్యాడు. షూ చాలా మెరిసేలా పాలిష్ చేసుకున్నాడు. బెల్ట్ కూడా చాలా మెరిసేలా పాలిష్ చేసుకున్నాడు. డ్రెస్ బ్రహ్మాండమైన యూనిఫామ్, బాగా ఐరనింగ్ అయినటువంటి యూనిఫామ్ వేసుకున్నాడు. తన బాస్ ఇంటికి డిస్టెన్స్ ఎంత, టైం ఎంత కరెక్ట్గా మెజర్ చేసుకున్నాడు. ఏ సమయంలో బయలుదేరితే సరిగ్గా ఏ సమయంలో చేరుతానని లెక్కేసుకున్నాడు. కరెక్ట్గా అదే సమయానికి బయలుదేరి జనరల్ కరియప్ప ఇంటి ముందు నిలబడ్డాడు. జనరల్ కరియప్ప రావడంతోనే చాలా ప్రాక్టీస్ చేసి సల్యూట్ కొట్టాడు. జనరల్ కరియప్ప జనరల్ తిమ్మయ్య హడావుడి గమనించాడు. ఆ హడావుడిలో జనరల్ తిమ్మయ్య క్యాపే మర్చిపోయాడు. సో జనరల్ కరియప్ప, వేర్ ఈజ్ యువర్ క్యాప్ అన్నాడు. అప్పుడు జనరల్ తిమ్మయ్యకు అర్థమైంది, తాను ఇంత జాగ్రత్తగా, చాలా క్రమశిక్షణతో, చాలా మెటిక్యులస్గా ఒక్కొక్క అంశాన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళాడు. కానీ ఆ తొందరపాటులో అసలుదైనటువంటి, చాలా కీలకమైనటువంటి క్యాపే మర్చిపోయి వెళ్ళాడు. సో అప్పటి నుంచి దీన్ని జనరల్ తిమ్మయ్య క్యాప్ సిండ్రోమ్గా పిలుస్తుంటారు. అంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాం, ఎవ్రీ డీటెయిల్ వర్కౌట్ చేసుకుంటాం, ఎవ్రీ డీటెయిల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ప్లాన్ చేసుకుంటాం. కానీ ఒక కీలకమైనది మర్చిపోతాం. ఇది మన జీవితాల్లో అనేక సార్లు జరుగుతూ ఉంటుంది. నాకు ఇప్పటికి గుర్తు, మా స్కూల్లో కెమిస్ట్రీ కొత్త ల్యాబ్ పెట్టారు, అలాగే ఫిజిక్స్ ల్యాబ్ కూడా పెట్టారు. మేమంతా చాలా ఆసక్తిగా ఆ ల్యాబ్ వచ్చిన రోజు ఆనందంగా వెళ్ళాం. కానీ ఇవాళ ఓపెన్ కాదు, ఇంకా 4 రోజులు పడుతుంది అన్నారు. ఎందుకు అని అడిగాం. అడిగితే ఫిజిక్స్ ల్యాబ్కి కావాల్సిన పరికరాలన్నీ కొనుక్కొచ్చారు, కానీ పిన్స్ కొనుక్కరాలి, గుండు సూదులు కొనుక్కరాలి. నువ్వు ఏదైనా ఫిక్స్ చేయాలంటే ఫిక్స్ చేయలేవు. కెమిస్ట్రీలో అన్నీ కొనుక్కొచ్చారు, టెస్ట్ ట్యూబ్లు కొనుక్కరాలి. దాంతో నువ్వు ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా టెస్ట్ ట్యూబ్ లేవు. సో అంటే అన్నీ కావాల్సినవి కొనుక్కొచ్చినా కూడా అతి కీలకమైనది కొనుక్కరానప్పుడు నా మొత్తం పని ఆగిపోతుంది. నా జీవితంలో ఇంకో 2 ఉదాహరణలు కూడా చెప్తాను. నేను చిన్నప్పుడు మా అమ్మ ఆ పాపడ్స్ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంది. పిండి కలుపుకున్నది, ఆయిల్ వేడి చేసింది. సమయానికి ఇంట్లో తినే సోడా, బేకింగ్ సోడా లేదు. సో బేకింగ్ సోడా లేకుండా ఆ పాపడ్స్ తయారు కావు. వెంటనే అరే తొందరలో వెళ్ళి ఎదురుగా షాప్లో బేకింగ్ సోడా కూడా కొనుక్కరారా, ఆయిల్ కూడా వేడైంది, పాపలు తొందరగా గొలించాలి, ఎందుకంటే ఏదో ఫంక్షన్కు ప్రిపేర్ అవుతున్నా, రెడీ చేయాలి అని అన్నారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి షాప్లో సోడా కావాలి అన్నాను. తినే సోడా అని అనలేదు, మర్చిపోయి సోడా అన్నాను. వాళ్ళకు తెలియక వాషింగ్ సోడా ఇచ్చాను. అది తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చాను. మా అమ్మ కూడా తొందరలో అది గుర్తించకుండా పాపడ్ పిండిలో కలిపేసింది. పాపల్లో ఆయిల్లో వేసాం. ఇక జరిగే పరిణామం నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మ చేసిన మొత్తం ఎఫర్ట్ దెబ్బతిన్నది. మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వచ్చింది, మళ్ళీ ఆయిల్ వేడి చేయాల్సి వచ్చింది. సమయానికి ఫంక్షన్కి అయితే పాపడ్స్ అందలేదు. చాలా బాధపడ్డాను. ఈ చిన్న మిస్టేకు, సోడా అన్నానే, ఆ షాప్ కీపరు అడగలేదు ఏ సోడా అని, నేను చెప్పలేదు. వచ్చాక మా అమ్మ వెరిఫై చేసుకోలేదు. అందువల్ల ఒక స్మాల్ మిస్టేక్ ఇంత పెద్ద తప్పై మా అమ్మ చేసిన మొత్తం పని వృధా అయింది. ఫంక్షన్కు పాపడ్స్ అందలేదు.
అందువల్ల ఎంత జాగ్రత్త పడ్డా ఎలా తప్పులు జరుగుతాయా అని అనిపించింది. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. నేను మా ఇంట్లో మా అమ్మ నాన్నలు కొత్తగా ఇల్లు కట్టారు మంచిర్యాలలో. నేను గృహప్రవేశానికి వెళ్తున్నాను. గృహప్రవేశానికి అంటే సహజంగా అతిథులంతా వస్తారు, బంధువులు వస్తారు, మిత్రులు వస్తారు. నేను అప్పుడే నా పిహెచ్డి పూర్తయ్యే దశకు వచ్చింది. సో పిహెచ్డి తొందరగా కంప్లీట్ చేసుకొని ఆ డిజర్టేషన్ బుక్తో పోతే ఆ టేబుల్ మీద పెడితే వచ్చేవాడు పోయేవాడు. ఇదేంటి అంటే నాగేశ్వర్ పిహెచ్డి థీసిస్ అంటారు. మా ఫ్యామిలీస్లో మొదటిసారి నా వైపు మా అత్తగారి వైపు కూడా ఎవరు కూడా పిహెచ్డి చేయలేదు. సో మా మొత్తం కుటుంబాల్లో, బంధువుల్లో, మిత్రుల్లో నేను ఫస్ట్ పిహెచ్డి. ఎంత గర్వంగా ఉంటుందో మీరే ఆలోచించండి. అనుకొని మేఘాల మీద బౌండ్ పిహెచ్డి థీసిస్ కంప్లీట్ చేసి ఆ టైప్ కూడా చేయించి బౌండ్ చేసి పైన లెటర్స్ కూడా ప్రింట్ చేసి పట్టుకొని వెళ్ళాను. వెళ్ళి ఆ సబ్మిట్ కూడా సబ్మిట్ చేసి ఒక కాపీ ఎక్స్ట్రా కాపీ తీసుకొని ట్రైన్ ఎక్కాను. భువనగిరి దాకా వెళ్ళాను. ఎందుకో తీసి చూస్తే టైటిల్లో స్పెల్లింగ్ ఎర్రర్ ఉంది. సోషో పొలిటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అంటే POLITICAL లేకుండా POLTICL ఉంది. అందరము చూసాం. నేను చూశాను, మా మిస్సెస్ చూసింది, కంపోజ్ చేసిన అతను చూశాడు, చాలామంది చూశారు. కానీ ఆ లెటర్ మిస్ అయింది గమనించలేదు. బుక్ అప్పటికే తీసి సబ్మిషన్కి ఇచ్చాను. గృహప్రవేశానికి 1-2 రోజుల ముందు నేను ఊరెళ్తూ ఇది చూశాను. మళ్ళీ వెంటనే భువనగిరి రైల్వే స్టేషన్లో దిగి రిటర్న్ హైదరాబాద్ వచ్చి ఆ సబ్మిట్ చేసిన ఇది తీసేసుకొని బైండింగ్ అంతా తీసేసి మళ్ళీ లెటర్ సరిగా టైప్ చేసి మళ్ళీ మా డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పి ఇది బైండింగ్ అయిపోయి నాకు సబ్మిట్ చేయండి అని నేను వెళ్ళిపోయాను. తీసేసి మళ్ళీ ఆ గృహప్రవేశం రోజు ఎవరికి చూపెట్టే అవకాశం నాకు రాలేదు. ఇదొక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇటీవల ఎన్నికల్లో 2021 ఎలక్షన్స్లో నామినేషన్ ఫామ్ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. నేను 3వ సారి ఎమ్మెల్సీగా పోటీ నాకు తెలుసు, మా మిస్సెస్కు తెలుసు. ఫామ్ నింపడం మెటిక్యులస్గా నింపాం. అన్ని వివరాలు, ఆస్తిపాస్తులు, కేసులు అంటే లేవనుకోండి, విద్యార్హతలు అన్నీ పర్ఫెక్ట్గా నింపాను. మీకు ఆశ్చర్యం వేస్తుంది, నా పేరులో కంపోజ్ చేసిన అతను తప్పు కంపోజ్ చేశాడు. ఏది ఆఖరికి ఒక నోటరీ సబ్మిట్ చేసేది ఉంటుంది. సో ఆ నోటరీ ఇచ్చేటువంటి దాంట్లో పేరు తప్పు టైప్ చేశాడు. కరెక్షన్ కూడా చేశాం. ఆ కరెక్షన్ క్యారీ అవుట్ కాలేదు. అది మేము గమనించలేకపోయాం. నామినేషన్ ర్యాలీ 11 గంటలకు 9:30కు మిత్రుడు దాన్ని గుర్తించాడు. సో వెంటనే మళ్ళీ వెళ్ళి స్టాంప్ పేపర్లు కొనుక్కొచ్చి మళ్ళీ దాన్ని సరిగా టైప్ చేసి నోటరీకి సంతకం తీసుకొని నామినేషన్ ర్యాలీకి వెళ్ళాం. సో ఇవన్నీ దేనికి ఉదాహరణ అంటే జనరల్ తిమ్మయ్య క్యాప్ సిండ్రోమ్. అంటే మనము అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటాం, కానీ చాలా కీలకమైంది మర్చిపోతాం. మీరు గమనించండి, చాలామందికి ఎక్స్పీరియన్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం, సమయానికి ఏదో ఒకటి మర్చిపోతాం. అందరికీ ఇన్విటేషన్లు ఇస్తాం, చాలా దగ్గరి వాళ్ళకి ఇన్విటేషన్ మర్చిపోతాం. సో ఇవన్నీ కూడా జనరల్ తిమ్మయ్య క్యాప్ సిండ్రోమ్ ప్రభావమే. అందువల్ల నీవు ఎంత అత్యంత జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఆలోచించి పనిచేసినా ఒక్కోసారి చాలా కీలకమైన విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడడం ఎలా? ఇది అందరికీ అనుభవం. బయటపడటానికి పరిష్కారం ఏంటి అంటే, మీరు ఏ ఈవెంట్ ప్లాన్ చేసినా, ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బి డన్. అంటే ఏవేవి పనులు చేయాలి అనేది క్లియర్గా రాసుకోవాలి. 2, ఆ లిస్టును 1-2 సార్లు క్రాస్ చెక్ చేసి క్యూరేట్ చేసి ఫైనల్ చెక్ లిస్టును తయారు చేసుకోవాలి. ఆ ఫైనల్ చెక్ లిస్ట్లో కూడా మళ్ళీ తిమ్మయ్య క్యాప్ సిండ్రోమ్ ప్రభావానికి లోనై
ఆ చెక్ లిస్ట్లో ఒక ముఖ్యమైన అంశం మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల బీ కాన్షియస్ ఆఫ్ జనరల్ తిమ్మయ్య క్యాప్ సిండ్రోమ్ ఇన్ ప్రిపేరింగ్ ది చెక్ లిస్ట్ ఆల్సో. జనరల్ తిమ్మయ్య ఈజ్ హైలీ రెస్పెక్టెడ్ సెలబ్రేటెడ్ ఆర్మీ ఆఫీసర్. ఆయనకే జరిగినప్పుడు మనకు జరగచ్చు, మనం ఎంత. సో అందువల్ల ఆ జాగ్రత్త మనం పడాలి. సో పడి ఈ డీటెయిల్స్ చెక్ లిస్ట్ను 1కి 2 సార్లు ఫైనల్ చేసుకున్నాక దాన్ని డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో రాసుకోవాలి. అంటే ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అని. లేకపోతే జరిగేది ఏంటంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్ చేసి చివరికి ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చే వరకు మర్చిపోతాం. అందుకే న్యూస్ రైటింగ్లో ఒక ప్రిన్సిపల్ ఇన్వర్టెడ్ పిరమిడ్ స్టైల్ అని. ఏది ముఖ్యమైన అంశమో అది ముందు చేయాలి. ఏది లేకపోతే ఈవెంటే ఆగిపోతుందో దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే 2 రకాల చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అంశాలతో కూడిన చెక్ లిస్ట్ ఒకటి, ఆర్డినరీ థింగ్స్ టు డూతో ఉన్న చెక్ లిస్ట్ ఒకటి. సో ఏది చెయ్యకపోతే కంప్లీట్ ఈవెంట్ ఆగిపోతుందో అది సెపరేట్ ప్రియారిటీ చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలి. 2 చెక్ లిస్ట్లో కూడా డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ చేసుకోవాలి. 3వది లాస్ట్ మినిట్ రష్ అవాయిడ్ చేయాలి. చివరి నిమిషంలో రష్ చేసినప్పుడు ఏమవుతుందంటే అనివార్యంగా ఏదో ఒకటి మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. మీరు చేయాల్సిన పనిని సమయానికి కొంత ముందే కంప్లీట్ చేసుంటే ఆ మిగిలిన సమయంలో జరిగిన తప్పు కానీ, చేసిన పొరపాటు కానీ, మిస్ అయిన థింగ్స్ కానీ గుర్తొచ్చే అవకాశం ఉండి ఈవెంట్ దెబ్బతినదు. అందువల్ల 3వది డు నాట్ రష్ ఎట్ ద లాస్ట్ మినిట్. 4వది ఏంటంటే డు నాట్ డూ యువర్ సెల్ఫ్. ప్రతిదాన్ని నేనే చేయాలి, ప్రతి అంశాన్ని నేనే చూడాలి, ప్రతి అంశాన్ని నేనే ఫైనల్ చేయాలి అనే ధోరణి మనలో చాలామందికి ఉంటుంది. ఆ పని ఏం చేస్తుందంటే ఒకే మర్చిపోయిన పని ఒత్తిడి పెరిగి ఏదో ఒకటి మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాంక్రీట్గా ఆ పనుల్ని కేటగరైజ్ చేసి ఏ కేటగిరీ పనుల్ని ఎవరికో ఒకరికి బాధ్యత కనుక ఇచ్చామనుకోండి, ఆ బాధ్యత ఇచ్చిన వాళ్ళను మనం మానిటర్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే వర్క్ డీసెంట్రలైజ్ అయ్యి, డివైడ్ అయ్యి, వర్క్ డివిజన్ ఎఫెక్టివ్గా జరిగి మరింత సమర్థవంతంగా పని పూర్తయ్యటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ మహానుభావుడు జనరల్ తిమ్మయ్య క్యాప్ మర్చిపోవడం ఏమో కానీ అది మన అందరికీ ఒక పెద్ద గుణపాఠం అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయినటువంటి మోహన్ కందా ఆయన రాసినటువంటి పుస్తకంలో కూడా ఈ జనరల్ తిమ్మయ్య క్యాప్ సిండ్రోమ్ను రెఫర్ చేశారు. అందువల్ల జనరల్ తిమ్మయ్యే మిస్ అయినప్పుడు మనం మిస్ కామా అని ఆయన అనుభవం నుంచి మనం జాగ్రత్త పడితే మనము ఏ తప్పు జరగకుండా, ఏ లోపము జరగకుండా చివరి నిమిషంలో టెన్షన్ లేకుండా పనులు పూర్తి చేసుకోగలం.